హాయ్ ఆల్. ఈ వీకెండ్ మేము షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వర్ చూసొచ్చామండి. షిరిడి నుంచి నాసిక్, త్రయంబకేశ్వర్కి ప్యాకేజెస్ ఉంటాయి. సో అలా టెంపో ట్రావెలర్స్, క్యాబ్స్ అట్లా ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. నాసిక్లో మెయిన్ పాయింట్స్ అయితే ఉన్నాయో అవి వాళ్ళు చూపిస్తారు. నాసిక్లో ఫస్ట్ ఏమో ముక్తిధామ్ టెంపుల్ అని ఉందండి. ముక్తిధామ్ టెంపుల్లో యాక్చువల్లీ రాముడు, కృష్ణుడు అందరు ఉన్నారు. ప్రజెంట్ మీరు చూస్తున్నది ముక్తిధామ్ టెంపులే అండి. అది కాకుండా ఇక్కడ 12 జ్యోతిర్లింగాల మోడల్స్ అంతా కట్టి పెట్టినారండి. శ్రీ సోమనాథ్ అండ్ మల్లికార్జున స్వామిది ఫస్ట్లో ఉందండి. ఆ పైన ఏమో కేదార్నాథ్ ఉందండి. అంత కొండల్లో అంత దేవుడు ఉన్నట్టు బాగా కట్టి పెట్టారు. చూసేదానికి చాలా బాగుంది. దాని తర్వాత ఏమో ఇక్కడ మహాకాళేశ్వర్, పర్లి వైద్యనాథ్, ఓంకారేశ్వర్, భీమశంకర్, రామేశ్వర్, వెనకాల సైడ్ ఏమో కృష్ణేశ్వర్, తర్వాత త్రయంబకేశ్వర్, ఆ కార్నర్లో ఏమో పశుపతినాథ్, తర్వాత ఇక్కడేమో కాశీ విశ్వనాథ్ అండి. సో ఈ టెంపుల్ అన్నీ ఉన్నాయి. ఇలా కాశీ విశ్వనాథ్లో ఇలా అద్దం ఉంటుంది. సో ఇక్కడ కూడా అలానే అద్దంతో కట్టి పెట్టినారు. సో చాలా బాగుందండి చూసేదానికి మాత్రం. మీరు నాసిక్ వెళ్ళినప్పుడు మాత్రం చూడండి, ఇది విజిట్ చేయండి, బాగుంటుంది చాలా. అది కాకుండా సంకటం మోచన హనుమాన్ కూడా ఉంది. ఈ ప్లేస్ తర్వాత లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు ఎక్కడైతే కట్ చేశారో ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము. సో అది కూడా చాలా బాగుంది. ఆ చిన్న టెంపుల్ అక్కడ అంతే, లక్ష్మణ్ టెంపుల్ ఉంది. నాకుని కట్ చేశారు కాబట్టి, నాకంటే ముక్కుని కట్ చేశారు కాబట్టి నాసిక్ అనే పేరు వచ్చిందంటండి ఆ ప్లేస్కి. దాని తర్వాత నెక్స్ట్ ఈ ప్లేస్ ఇప్పుడు ఇక్కడ మేము చూస్తుండేది పంచవటి. ये सीता जी का गुफा है। रावण का जो बहन था शूर्पणखा, उसका नाक काटा था लक्ष्मण भगवान ने। उस टाइम रावण का 2 भाई आया था, खर दूषण 14,000 राक्षस लेके आया। उस टाइम सीता माता को एकदम राम जी ने छुपा के रखा। छुपाने के बाद निशानी लगाया 5 पेड़ से पंचवटी। नंबर 1, नंबर 2, नंबर 3, नंबर 4, नंबर 5 वो वाला. పంచవటి తర్వాత కాలారాం మందిర్ వచ్చేసామండి. ఈ కాలారాం మందిర్లో విగ్రహాలు నల్లగా ఉన్నాయండి. మామూలుగా ఇక్కడ నార్త్ ఇండియాలో అంతా తెల్ల విగ్రహాలు ఉంటాయి కదా, బట్ ఇక్కడ మాత్రం విగ్రహాలు నల్లగా ఉన్నాయంట. ఇవి గోదావరి నదిలో కొట్టుకొచ్చిన విగ్రహాలంట. అవి తీసి ప్రతిష్ఠించారంట అండి. చాలా బాగుంది కట్టడము. ఇవి ఎప్పుడో 1700 ఆ టైంలో కట్టిన గుడి అన్నమాట. చాలా పురాతనంగా, చాలా స్కల్ప్చర్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. సో విగ్రహాలు కూడా చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. లోపల తీయకూడదు కాబట్టి తీయలేదు. ఇదంతా బయట వ్యూ. ఆ టెంపుల్ తర్వాత డైరెక్ట్గా గోదావరి రివర్కి అయితే వెళ్ళిపోయినామండి. గోదావరి అయితే ప్రవహిస్తూ ఉంది అద్భుతంగా. చాలా పైకి వచ్చేసాయి నీళ్ళు. యాక్చువల్లీ అక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, అవన్నీ మునిగిపోయినాయి చూడండి గోదావరి రివర్ వల్ల. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నాసిక్లో చూస్తున్నాం మనము. ఈ గోదావరి నది ఫస్ట్ స్టార్టింగ్ ఏమో త్రయంబకేశ్వర్లో అండి. అక్కడి నుంచి పుట్టి తర్వాత అట్లా ప్రవహిస్తూ నాసిక్ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చి అక్కడి నుంచి సముద్రంలో కలిసిపోతుందండి.
సో ఇదంతా పార్కింగ్ లాట్ జనరల్గా. సో ఇక్కడంతా కూడా ఫుల్ నీళ్ళు వచ్చేసాయి పైకి. ఈ నాసిక్ గోదావరి రివర్ తర్వాత మేము ఇంకా త్రయంబకేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. సో నా నెక్స్ట్ వ్లాగ్లో త్రయంబకేశ్వర్ని చూద్దామండి. సీ యూ, బాయ్.